క్రాంతిదళ్ వ్యవస్థాపకులు జర్నలిస్ట్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటే సాధకులతో ఒక సభ, ఆ సభని కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదనే కారణంగా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు, మీరు కూడా చూసిండొచ్చు. ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అంటే కొన్ని మాటలు ఆయన నాకు ఇక్కడ అక్కడే దిక్కులేదు ఇక్కడేం చేస్తాను ఒకటి, తర్వాత తెలంగాణ మీ అయ్యా జాగిరా అని ఇలాంటి మాటలు మాట్లాడాడు, అగ్రెసివ్గా పోయిండు. మిగతావన్నీ కూడా కొన్ని రిక్వెస్టింగ్ మేనర్లోనే మాట్లాడినట్టు అనిపించింది. మీరేమంటారు నిన్న ప్రెస్ మీట్ గురించి? సాధకుల సభ అన్నావు కదా, అది ఘాతకుల సభ అవుతుందనే ఉద్దేశంతో ఇది తెలంగాణ ప్రజలు దాని మీద కొద్దిగా ఒక కన్నేస్తే అది ఆగిపోయింది. అది నిన్న మాట్లాడినటువంటి మాటలల్లా పవన్ కళ్యాణ్ ఒక అహంకారపూరితంగా కనబడ్డ దాంట్లో. నన్ను రెచ్చగొట్టొద్దు, నన్ను తలుగుతే రాజశేఖర్ రెడ్డి అప్పుడు కూడా నన్ను ఇట్లే అంటే నేను పార్టీ పెట్టినా, ఇప్పుడు కూడా నన్ను కాదంటారు కదా, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తా అని. ఆయన పాపం మొన్నటిదాకా ఎలక్షన్లు అన్ని కొట్లాడినోడే కదా, కొత్తగా వచ్చేది ఏందని నాకు అర్థం కాదు. మొన్నదాకా కొట్లాడిండు కదా, అసెంబ్లీ ఎలక్షన్లు కొట్లాడిండు, అందులో ఏమొచ్చినా ఆయనకి ఎరక. దీంట్లో నా దృష్టిలో ఒక దండయాత్ర చేసేందుకు వచ్చేటువంటి మైండ్ సెట్ ఎట్లుంటుందో అట్లా అనిపించింది. తెలంగాణ మీద దండయాత్ర గతంలో ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఈ కొంతమంది దండయాత్ర చేసి ఇక్కడ సంపద దోసుకుపోయినటువంటి లెక్కనే కనబడ్డాడు. ఒక కాసిం రజ్వీని పూల్చే లెక్కలా కనబడ్డాడు. ఇక్కడికి వచ్చినాక కూడా ఆయన అభ్యంతరకరాలు ఏంటంటే, ఫస్ట్ మీ అయ్యా జాగీరా అని అడిగిండు. కరెక్టే, ఆ మధ్యలో క్వశ్చన్ అడిగిండు. బరాబర్ తెలంగాణ ప్రజల ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కని పౌరుని అయ్యా జాగీరు, మా అయ్యా జాగీరులు అని చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, మీ అయ్యా జాగీరు ఆంధ్ర, మీ అయ్యా జాగీరు మద్రాసులో ఉండే మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మీ అయ్యల జాగీర్. మాది సపరేట్ హైదరాబాద్ స్టేట్ మాది, ఇదంతా ఈ స్టేట్లో ఉన్నదంతా మా అయ్యల జాగీరే, మీ అయ్యా జాగీర్ కాదు అది. మీరు ఇలా కొత్తగా వచ్చి ఇక్కడ ఉండి బతకస్తందుకు వచ్చి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు. పవన్ కళ్యాణ్ అసంటే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు తిన్నింటి వాసాలు తగలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్న తెలంగాణలో. ఇక్కడికి వచ్చి మీరు భూములు కబ్జాలు చేస్తారు ఇల్లీగల్గా, మీకు కాని భూములను కూడా చెరువు భూములు కూడా మీరు పట్టాలు చేసుకుంటారు. చెరువు భూములు పట్టాలు కొంతమందికి పేదోళ్లకు బతకలేనకుండా ఉన్నటువంటి వాళ్లకు పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకొని ఫసల్ చేసేటువంటి వాళ్ళకు కొంతమందికి పట్టాలు ఉంటాయి. నాది పట్టా భూమి అని చెప్తున్నాడు ఆయన. అవును, ఆ భూమిని ఎవరికి అమ్మొద్దు, ఎవరు కొనొద్దు. అది ఓకే, మరి అంత పెద్ద మనిషి కదా, కొనుక్కున్నాడు కదా, మరి దాన్ని కొనుక్కున్నా అని చెప్తున్నా. అడ్డికి పావు సరికి చేసి చెరువు అది మొత్తం. వాడికి పోయి చూసినాం కదా, మొత్తం చెరువు భూమి అది. ఇట్లా కబ్జాలు చేసేందుకు వచ్చి ఇట్లా దండయాత్రలు చేసి మా భూమిని, మా నేల తల్లి మీద, ఈ నేల తల్లి ముద్దు బిడ్డలతో నా తెలంగాణ బిడ్డల మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చినటువంటి అహంకారమే కనబడ్డది ఆయన లోపల తప్ప ఆ యహావభావాలు, ఈ సినిమాటిక్ కథలు, ఆ రాసి తిని చదువుడు, ఆ డైలాగులు డెలివరీలు, ఇవన్నీ మొత్తం కేవలం నాకైతే గదే కనబడ్డది. ఓకే, అది కూడా మైనస్ అంటారా? రాసిచ్చింది చదవడము అంటే నేను ఆ రాసి ఇచ్చింది చదవడం ఎందుకన్నా అంటే, సినిమాలలో డైలాగులు కొట్టేటప్పుడు వీళ్ళకి ఆ డైలాగులు రాసిస్తారు, చదువుకొని అదే చదవాలి కదా మళ్ళా. అది అందుకనే వాళ్ళకి ఇక్కడ రాసి ఇచ్చింది అది ఇంకా సినిమానే అనుకుంటుండేది. ఆ సినిమాని అనుకొని నేను ఏందో ఇక్కడికి వచ్చి తెలంగాణ మొత్తం దున్నిపారేస్తా అని చెప్పని అనుకుంటున్నాడు. పాపం అందులోనే పప్పుల కాలేసింది ఏంటంటే, నేను ఆంధ్రానే సీఎం కాలేదు, ఆంధ్రానే కానిస్తాను, నేను సీఎం అయ్యేది ఉన్నదా అని. నువ్వు సీఎం కాదు. ఈ మాట పైన ఏమంటారు? ఆంధ్రాకే దిక్కు లేదంటే తెలంగాణలో ఎందుకు అయితే సీఎం కాలేను కదా అంటున్నాడు కదా. అంటే అది ఆయన ప్రాంతం అని చెప్పని ఆయన చెప్తున్నాడు కదా, అది అక్కడనే కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నది. ఎక్కడ ఆయనే ఆంధ్ర ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఆడేమన్నా ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా, నాకు ఆడ అవకాశం ఎక్కడదని చెప్పని అక్కడనే గతి లేదు, ఇక్కడ గాను అంటుండు. అంతే కదా, అయిపోయి ఆయన మొత్తం చేసి ఆయన జన సైనికులంతా అక్కడ ఉన్న కూడా అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా మీరు గిదే గతి అని. ఎక్కడో ఏదో దారి చూసుకోవాల్సిందే వీళ్ళు, అంతే తప్ప ఇక్కడ వాళ్ళు కూడా అంతే. ఇక్కడ ఏమో పాపం ఆయనకి ఏమున్నది కానీ. అంటే 23 ఎన్నికల్లో పోటీ చేసిండు, అంత ముందుకు ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు. 23లో పోటీ చేసిండు 13 స్థానాలకేమో. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో పవర్లో లేడు అప్పుడు. సో తర్వాత పవర్లోకి వచ్చిండు కదా, అదేమన్నా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన అనుకుంటుండొచ్చు కదా తెలంగాణలో. ఇప్పుడు ఏం పవర్ ఉన్నది ఆయనకు, ఏమున్నది అని చెప్పి అది ఉండదు ఎప్పుడైనా కానీ. ఈ ప్రాంతంలో వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అయినందుకు నేను 11 రోజులు ఉపవాసం ఉన్నా అన్నటువంటి వ్యక్తి ఆ మాటలు విన్న తర్వాత మన తెలంగాణ ప్రజలు ఏమైనా ఎడ్డోలా గుడ్డోలా పిచ్చోలా గటువంటోళ్ళకి
ఓట్లు వేసేందుకు ఏదో జెండాలు పట్టుకొని తిరిగేటోళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడికి బతకొచ్చిన వాళ్ళు అసంటి వాళ్ళు ఏమైనా ఉండి ఇక్కడ ఏమైనా పైసలకు వాళ్ళకి ఏమైనా నౌకర్లు ఏమైనా ఇచ్చి నెలకింత జీతగాన్ని ఎవరైనా మాట్లాడతారు కానీ ప్రజలుగా ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు కదా. వాళ్ళ అన్ననే చిరంజీవి కుటుంబం మొత్తము పవన్ కళ్యాణ్ నాగబాబులు అందరు కలిసి సినిమా వాళ్ళు అందరు కలిసి జనం మీద పడి తిరుగుతూనే ప్రజారాజ్యం అనే పార్టీ ఎంతవరకు ప్రజలు ఆదరించారో జనం చూసినాం కదా మనము. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి తిరిగినా కానీ ఈయన వచ్చి తిరిగితే ఎంత అధికారం వచ్చినా ఏమొచ్చినా ఈయన తిరిగినా కానీ ఏముండదు. ఈయన జనం ఓట్లేయరు. ఓట్లేసుడు వేరు, అభిమానం సినిమా అభిమానం ఉండు వేరు. గెలిచేంత ఓట్లు పడాయి అంటారు. గెలుచుడు కాదు, డిపాజిట్లు కూడా రావు. ఓకే, ఇక్కడ అంటే ఏమున్నది పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఇప్పుడు ఏముంది అంటారు? ఎందుకు మళ్ళీ అంటే జిహెచ్ఎంసీలో పోటీ చేస్తా అంటున్నాడు, జనరల్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. అంటే ఆయన ఒక బలం వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పోటీ చేస్తా అనే కాన్ఫిడెన్స్ తో కనబడుతుంది. ఆయన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఆయన ఈడికొచ్చి గెలుచుడు కాదు, ఫస్ట్ ఆయనకు ఒక అడ్రస్ ఏది అని అడుగుతున్నాను నేను. పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను అడుగుతున్నా, మీ అడ్రస్ ఏంటిది అసలు? మీ రాజధాని ఏంటిది? తెలంగాణకు అడ్రస్ ఏంటంటే హైదరాబాదు. మీ అడ్రస్ ఏంటిది? మీ రాజధాని ఏది? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు రాజధాని కట్టుకున్నారా? 10 ఏళ్ళు ఇక్కడ రాజధాని ఉండే, ఉమ్మడి రాజధాని ఉండే. ఈ లోపల మీరు అక్కడ కట్టుకోవాలనే కదా. ఓ బంగ్లాలు కట్టుకోలేకపోయారు మీరు 4 రోజులు. ఇటువంటి నాయకులను మీరు ఎన్నుకుంటే ఇవే పంచాయతీలు అవుతాయి. ఈయన అక్కడనే ఏం చేయలేదంటే ఇప్పుడు ఈడికి వచ్చి ఈడ తీసుకుమారుతూ 25 కుమారుతూ తెలంగాణ ఏదో ఊపరేసాని లెక్కల మాట్లాడుతున్నాడు. ఆయన ఈడికి వచ్చి నీ రాజధాని కట్టుకో ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చుడు అనేది నిన్న June 2కు వచ్చుడు. తెలంగాణ ఫార్మేషన్ డే అంటే నీది ఆంధ్ర కూడా ఒక సపరేట్ స్టేట్ అయినట్టే కదా, అది నీది సపరేట్ ఉన్నట్టే కదా. ఆడ ఉత్సవాలు చేసుకో. మా దగ్గర ఉత్సవాలు చేసుకునే టైంలో మేము పూలదండలతోటి మేము ఇక్కడ సెలబ్రేషన్ టైంలో నువ్వు వచ్చి ఇక్కడ మాకు శాపనార్థాలు పెట్టే రీతిగా, మమ్మల్ని అవమానపరిచే రీతిగా, మా మీద దండయాత్ర చేసిన రీతిగా నువ్వు వచ్చుడు అనేది అదొక దరిద్రమైన పని నువ్వు చేసింది. ఫస్ట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.